జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఇప్పుడు పోలీసులు రావడం, విషయం తెలుసుకుని రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి దిగడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఇద్దరు బాగా క్లోజ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే, ఆ సమస్య ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ తెలుసుకొని వాళ్ళకి సరైనటువంటి సహాయం చేయడానికి ముందుకు రాదు అనంటే అది ఆశ్చర్యమే. సో, ఈ సమయంలో హైకోర్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిటిషన్ వేశారని పోలీసులు సైతం వచ్చి ఎన్టీఆర్‌కి నోటీసులు అందించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద కేసులు పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ మీద పెట్టినటువంటి కేసుల గురించి తెలుసుకొని మన మెగాస్టార్ చిరంజీవి అయితే షాక్ అయ్యారు. బ్యాంకులకు అనుకూలంగా తీర్పుని వెలువరించిన ట్రిబ్యునల్ కోర్టు విషయాలు తెలుసుకొని చిరంజీవి షాక్ అయినట్టుగా తెలుస్తోంది. 96లోనే 96లోనే స్థలం యజమానుల వద్ద రుణాలు తీసుకున్నటువంటి మరి ఆ నేపథ్యంలో మరి బాలకృష్ణ ఇంకా ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి మరి తెలియజేసినట్టుగా అయితే సమాచారం. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ విషయం తెలుసుకొని ట్రిబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో తమకు సమయం కావాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది కూడా హైకోర్టుని కోరారు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరగా ధర్మాసనం మరి తిరస్కరించింది. ఈ సంబంధంలో జూన్ 6కు తదుపరి విచారణను వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ని జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది. ఈ విషయం తెలుసుకుని చిరంజీవి గారు కూడా షాక్ అయ్యారు. అసలు ఎన్టీఆర్‌కి ఆ భూమిని అప్పగించినటువంటి వాళ్ళ మీద కేసును బనాయించాలని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అయితే మరి ట్విస్ట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగడంతో ఎన్టీఆర్‌కి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.